నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. అఘోరి అసలు ట్రాన్స్జెండర్ కూడా కాదు, శ్రీనివాస్ అని ఇంకా మగవాళ్ళకు ఉండే ఫీలింగ్సే ఉన్నాయి, ఆడవాళ్ళు అస్సలు కాదు, శ్రీనివాసే అని చెప్పి భయంకరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. పోలీసుల రిమాండ్ రిపోర్ట్లు. దీనికి సంబంధించి అఘోరి అదే ఈ శ్రీనివాస్ గతంలో చాలా వరకు దొంగతనాలు కూడా చేసిండ్రు. మొన్నటి వరకు అమ్మాయిల పిచ్చని యాంగిల్ ఉంది, ఇప్పుడు దొంగతనాలు చేస్తేనే చితిక బాధారని తెలుస్తుంది. మీరేమంటారు? వచ్చిన న్యూస్ ప్రకారంగా ఏంటంటే అఘోరి ట్రాన్స్ఫర్మ్ అవ్వడానికి కారణం చిల్లర దొంగతనాలు చేస్తే వాళ్ళందరూ కలిసి కిందేసి మీదేసి అటేసి ఇటేసి కొడితే ప్రైవేట్ పార్టీ డ్యామేజ్ అయింది. ఎలాగూ డ్యామేజ్ అయిన ప్రైవేట్ పార్టీ ఇంకేం చేస్తాంలే, దీన్ని అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే ఇలా మనం బతకొచ్చు అని అనుకున్నట్టుగా ఒక న్యూస్, అంతేనా వైరల్ అయ్యేది. ఎవరు కొట్టారు? వాళ్ళ ఊర్లోనే జరిగింది, చిల్లర దొంగతనాలు చేస్తే కొట్టారు అనేది ఇప్పుడు వచ్చిన న్యూస్. నెక్స్ట్ మళ్ళీ అసలు అఘోరి ఎందుకు అరెస్ట్ అయింది? రీసెంట్గానా? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయింది అఘోరి? ఆల్రెడీ వేరే ఒక మహిళను పెళ్లి చేసుకొని మోసం చేయడము. ఆ కేసులో కాదే, చాలా మంది దగ్గర పూజలు చేసిన డబ్బులు తీసుకోవడం, ఆ కేసులో కూడా కాదు. అంబేద్కర్ గారిని తిట్టడం, ఆ కేసులో కూడా కాదు. అఘోరిని అరెస్ట్ చేసింది ఒక చీటింగ్ కేసులో. ఏ చీటింగ్ కేసు? ఒక ఆవిడ వచ్చి నాకు నువ్వు యోని పూజ చేసింది 10 రైట్, అదే కదా లక్షలు పూజ పూజ చేసి డబ్బులు తీసుకుంది. ఒక ఆవిడ కేసు పెట్టింది. ఆవిడ ఒక లేడీ ప్రొడ్యూసర్. ఆ లేడీ ప్రొడ్యూసర్కి అఘోరి ఎలా పరిచయం అంటే 6 నెలల క్రితం వీళ్ళు ఒక రిసార్ట్లో భోజనానికి పిలువపడ్డారు. అక్కడ అఘోరిని ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఈవిడ అఘోరిని ఎందుకు ఫ్రెండ్షిప్ చేసుకుంది? అక్కడ అంతమంది ఉంటే ఈ వింత క్యారెక్టర్నే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని వీడికి ఎందుకు అనిపించింది? ఈవిడకి ఏదో ఒక వస్తువు కావాలి, ఆ వస్తువు ఈ అఘోరి అయితేనే తేగలదు అని డైరెక్ట్గా పరిచయమైన వెంటనే నాకు ఇది కావాలి అని అడగలేక 2 months ట్రావెల్ చేసి తర్వాత నాకు ఇది కావాలి అని అడిగింది అని ఒక వార్త. నిజమో కాదో నాకు తెలియదు, మళ్ళీ నువ్వు చెప్పేవనొద్దు. అది నేను విన్నప్పుడు నాకు తెలిసిన న్యూస్. రైట్. ఏం కావాలమ్మా నీకు అంటే నాగమణి కావాలి అని అడిగిందంట ఆ లేడీ ప్రొడ్యూసర్. నాగమణి ఉంటే సక్సెస్ అవుతాము, ఇది తెలుసుగా, ఈ రైస్ పుల్లింగ్లు నాగమణులు నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు. నాకు కావాలి, మీరు నాగ సాధువులు కదా, మీ వల్ల ఇద్దా? అవునవును, ఆ నాగమణి అక్కడ ఉంటుంది, ఇట్లా 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 మేము మాత్రమే వెళ్ళగలం అక్కడికి అని ఈవిడ చెప్పేసింది. సరే అంతే, ఎంత 10 లక్షలు అవుతుంది, ముందు 5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వు, తర్వాత మిగతా 5 ఇవ్వు. మొత్తానికి నాగమణి తీసుకొచ్చి ఇచ్చింది. ఆవిడ డబ్బులు కూడా అకౌంట్లోనే ఫెయిర్గానే ట్రాన్సాక్షన్ చేసింది, అఘోరి అకౌంట్లోనే వేసింది, బ్యాంక్ బుక్కే ఇచ్చింది, తన పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంటే. ఓకే. నో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ, అది అయిన తర్వాత ఇప్పుడు ఆవిడ వచ్చి నాగమణి ఇచ్చేసింది, అమ్మకం జరిగింది, ఫెయిర్గా ట్రాన్సాక్షన్ కూడా అయింది. నీలాంటోడుకో నాలాంటోడుకో చూపించింది, నాగమణి చూడు అని. నీ బొందది చార్మినార్లో 50 రూపాయలే అన్నావు. అవునా కాదా? నాగమణి ఏడుంటుంది, అదేదో పిచ్చిది, నీకేదో మోసం చేసింది. ఓ మై గాడ్, వద్దు, అఘోరి అఘోరి అఘోరి. ఏమే నాగమణి అని చెప్పేసి నాకు ఇదేదో ఇచ్చావంట? నేను తెచ్చింది నాగమణి, నీకు అది కాకపోతే నన్ను ఏం చేయమంటావు? నేను కూడా కొనే కదా నీకు ఇచ్చిన, అక్కడ దొరుకుద్దని నాకు తెలుసు, నేను అదే తీసుకొచ్చి నీకు ఇచ్చిన. నేను తెచ్చిన చోట అయితే అది ఫెయిరే, మేబీ నువ్వేమన్నా నాటకాలు ఆడుతున్నావేమో, నేను ఇది నా అవసరం లేదు, నేను నాగమణి నువ్వు తీసుకో, నా డబ్బులు నాకు ఇచ్చేయి. కుదరదు, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను, ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా రీఫండ్ ఇస్తారు, నీ డబ్బులనే వాళ్ళకి ఇచ్చేసిన, నాకేం ఇందులో మిగిలేదేమి ఉండదు, ఏదో నీ కోసం సేవ చేశాను నేను, నాకు అదంతా తెలియదు, నా డబ్బులు నాకు ఇచ్చే, నీ నాగమణి నువ్వు పట్టుకెళ్ళు. కుదరదు, ఇంకోసారి చెప్తున్నా జాగ్రత్త, నిన్ను లేకుండా చేస్తా, పోవే, ఏం చేసుకుంటావు చేసుకోపో, నీ సంగతి నేను చూస్తా, నీ సంగతి నేను చూసుకుందాం అని చెప్పేసి డిషం కటిఫ్. అయితే 6 నెలల తర్వాత వీళ్ళ పరిచయం అయ్యి 6 నెలల తర్వాత ఫిబ్రవరిలో ఆ లేడీ ప్రొడ్యూసర్ కేసు పెట్టింది, నన్ను మోసం చేశాడు అని. కేసు పెడితే ఎలా మోసం చేశాడు? నాకు ఏదో నాగమణి అమ్మాడు అండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది డబ్బులు, నాకేదో ఫేక్ ఇచ్చాడు. నాగమణి కొనడం కూడా అది క్రైమే కదా కదా, అందుకు అక్కడ హోల్డ్ అయిపోయింది ఆ కేసు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఫిబ్రవరిలో ఆ కేసు హోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే అఘోరి మీద ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మార్చ్ అండ్ ఏప్రిల్లో మన ముందే తిరిగింది.
మరి ఎవడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి కనీసం విచారణకు రమ్మని ఎందుకు అడగలేదు? బికాస్ కేసు పెట్టిన వాళ్ళే దాన్ని విత్డ్రా చేసుకున్నారు కాబట్టి రవల. నెక్స్ట్ ఈమెకి ఎలా ఎలా ముందుకెళ్ళాలి, దీన్ని ఏం చేయాలి అని రగిలిపోతూ ఉంది. 10 లక్షలు నాకు కావాలి. ఈ టైంలో ఏం జరిగింది, అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్ రావడం, తర్వాత అఘోరి మొదటి భార్య అని అఘోరిని యాంటీగా ఫీల్ అయ్యే 2 క్యారెక్టర్లు ఉన్నాయి. అఘోరిని బేస్ చేసుకునే ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఇవి. తిడతా ఇది ఫేకు, ఇది ఫేకు, ఇది ఫేకు. ఎవరో నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు, గుర్తుండవు ఇట్లాంటి క్యారెక్టర్స్. సో వాళ్ళు ఏం చేసి అదే పని అన్ని ఛానల్స్కి వెళ్ళి అఘోరి ఫేకు, అఘోరి అది, అఘోరి ఇది, ఇట్లా అట్లా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక ముసుగు మనిషిని తీసుకొచ్చి అఘోరి మొదటి పెళ్ళాం అని చెప్పేసి కేసు వేద్దాం అనుకున్నారు. వీళ్ళకి సహకరించాడు ఒక మంచి లాయర్, అడ్వకేట్. వీళ్ళు అలా పోలీస్ స్టేషన్లు తిరుగుతూ ఉంటే ఈ లేడీ ప్రొడ్యూసర్కి ఈ దారి భలే కనిపించింది, ఇదేదో బాగుందే అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇలా కేసు పెట్టాలి, ఏం చేద్దాం, యోని పూజ అని చెప్పు, అప్పుడు కేసు తీవ్రత భలే ఉంటుంది, నీ దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయిగా, దొంగ పూజ చేసిందని కథం అంతే, నాగమణి పూజ కాదు ఇది, నేను పెడతానని చెప్పేసి అన్నట్టుగా ఒక న్యూస్. నిజంగా నాగమణి ఉందో లేదో నాకు తెలియదు. నాగమణి స్టోరీని ఈ యోని పూజ లాగా, ఒకవేళ నిజంగా యోని పూజ జరిగినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకు చెప్పనా, 5 lakhs ట్రాన్స్ఫర్ చేయాలి, యాక్చువల్ 10 లక్షలు, 480 చేసింది సెకండ్ టైం, 9.80 అయింది. ఆ 20,000 ఏంటి అని అడిగితే ఉజ్జయినిలో నాకు పూజ చేయడానికి తీసుకెళ్ళింది, ఆ ట్రావెలింగ్ ఖర్చులు నేను పెట్టుకున్నా, అందుకే మైనస్ చేశానని చెప్పింది. అట్లా చూసుకుంటే కరెక్టేగా. మరి ఏమో తెలియదు, ఇది నిజమో అది నిజమో. మొత్తానికైతే ఈమె డబ్బులు అఘోరి అకౌంట్కి లీగల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. మన దగ్గర ఆ ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ పట్టుకొని ఆవిడ కేసు వేసింది, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ కాబట్టి ఆవిడ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ అఘోరి ఏం చెప్పుకుంటుంది, రేపటి రోజు ట్రయల్ రన్ ఇంకా లేదండి ఆవిడ ఏదో సినిమాకి క్లాప్ కొడితే 10 లక్షలు ఇస్తా అంటే నేను ఎగేసుకుంటూ వెళ్ళాను, అది నాకు దక్షిణ ఇచ్చింది, నా దక్షిణ నా ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు, నాకు భక్తులు ఎంతైనా సమర్పించుకుంటారు, రూపాయి ఇచ్చేటోళ్ళు ఉంటారు, 10 లక్షలు ఇచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అలా ఇచ్చి ఇప్పుడు ఇలా ఫేక్ కేసు పెట్టిందని ఈవిడ కూడా చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం, అది ఏంటనేది మనకు తెలియదు. ఇప్పుడు నేను అఘోరి మంచిది అని నేను అనట్లా, అఘోరిని చెడ్డది అని తిరిగే వాళ్ళు మంచోళ్ళో కాదో కూడా మనకు తెలియదు. వాళ్ళందరూ మంచోళ్ళని క్లారిటీ లేదు. ఆమె నిజంగానే నాగమణి కొనిందో లేకపోతే యోని పూజ చేసుకుందో ఇంకేం చేసిందో తెలియదు మనకి. సో ఈ దీంట్లో ఏదైనా నిజాలు తెలిసేంత వరకు కేసు ఇంకా పూర్తి అవ్వాలి. ప్రజెంట్ ఆవిడ జైలు రిమాండ్లో ఉంది, అంతే. రిమాండ్లో ఉన్నంత రిమాండ్ రిపోర్ట్ లో సరైన ఆధారాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా. అదే ఒక్క నిమిషం, రిమాండ్ లో ఉన్నంత మాత్రాన, అండర్ ట్రయల్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు, ఎప్పుడో రుజువు అవుతుంది. కానీ ఇంటరాగేషన్ రిమాండ్ రిపోర్ట్ నిన్న వచ్చింది కదా, ఇంటరాగేషన్ లో ఖచ్చితంగా 90% నిజమే చెప్తారు కదా, ఈవెన్ మొత్తం కూడా నిజమే చెప్పొచ్చు. పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంటరాగేషన్ చేసినప్పుడు నిజాలు బయటకు వస్తాయి కదా, ఏమంటారు? కరెక్టే, వాళ్ళు కూడా నిజం చెప్తారో అబద్ధం చెప్తారో మనకు తెలియదు. కొంతమంది స్ట్రాంగ్ అబద్ధం కూడా చెప్పొచ్చు, కొంతమంది స్ట్రాంగ్ గా. మొత్తానికైతే వీడు అబ్బాయే పార్ట్స్ సర్జరీ చేయించుకున్నాడు, ఫీమేల్ పార్ట్స్, కానీ వీడు మగవాడి లాగానే మైండ్ సెట్ ఉంది, మగవాడి బిహేవియరే ఉంది, మగవాడి ఫీలింగ్సే ఉన్నాయని చెప్పి నిన్న అది అందరూ తెలిసిందే. మగవాడిగా ఆర్డర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే వాళ్ళ ఊర్లో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. అక్కడో చెంబు, ఇక్కడో తపేలా, అక్కడేదో అమృతాంజను, ఇక్కడేదో సోడా బాటిల్, అన్ని దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. తిరిగితే ఊరోళ్ళందరూ వచ్చి మీద పడి కట్టేసి కొట్టారు, మా సోడా బాటిల్ నాకి, నా తబేలా నాకి, నా చెంబు నాకి, నా చాట నాకి అని. ఓకేనా, అలా కొట్టడం వలన ఒక ప్రైవేట్ పార్టీ డ్యామేజ్ అయింది. ఎలాగూ డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాడు. వీడు ఒక చిల్లర దొంగ అన్నారు, వాళ్ళ ఊర్లో చేశాడు. అంతవరకు బాగానే ఉంది ఈ స్క్రిప్ట్, నైస్. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఆ ఊరు అఘోరి ఊరు ఏదైతే ఉంది, ఇప్పుడు అఘోరి ఎపిసోడ్ 1 year నుంచి నడుస్తుందిగా. ఒకసారి ఊరికి వెళ్దాం. 6 months బ్యాక్ నేను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటా, ఆత్మాహుతి చేసుకుంటా అన్న టైంలో అఘోరిని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో గృహ నిర్బంధం చేశారు. అవును, అక్కడి నుంచి సైలెంట్గా ఆమెను పంపించేశారు. అవును, గృహ నిర్బంధం చేసిన టైంలో మీడియా అందరు వెళ్ళారు, అఘోరి 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 అనుకుంటూ మైకులు పట్టుకొని. ఆ ఊరు వాళ్ళందరూ కంచెలా ఏర్పడి మీడియా వాళ్ళు మా ఊరికి రావద్దు అని చెప్పి బెదిరించారు. తెలుసుగా నీకు ఈ సిచ్యువేషన్. మరి అప్పుడు ఆ ఊరోళ్ళందరూ అంటే అఘోరి వైపు నిలబడ్డట్టే కదా. అవును. సో అఘోరి వైపు ఊరంతా నిలబడింది అంటే అఘోరి ఊర్లో చిల్లర దొంగ కాదుగా. 6 నెలల అఘోరి మనుషులు కూడా అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. ఊరు మొత్తం నుంచి అంటే ఒక 50 మంది వచ్చారు. ఓకే, దాంట్లో అఘోరికి అన్నదమ్ములు ఉన్నారు,
వాళ్ళే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఓకే, వాళ్ళ మనుషులే వాళ్ళ మనుషులు అనుకోవచ్చు కదా. వాళ్ళ మనుషులే అనుకుందాం. అదే ఊర్లో చిల్లర దొంగతనం చేసి పారిపోయింది కదా గోరి, చాలా రోజులతో వస్తే మరి నా చెంబు నాకి, నా చాట నాకి అని ఎవరు అడగలేదే. సరే ఫోన్లో అడిగితే అది ఎక్కడ పెట్రోల్ పోసుకుంటుందని భయపడి ఉండొచ్చు. డన్. అండ్ ఇది జరిగి 6-7 నెలలు అయింది. అగోరి మీద ఎప్పుడు ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. ఆమె రెగ్యులర్గా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. ఒకడు వచ్చి చెప్పలేదు ఎందుకు, నా నాలుగు గీసుకునేది ఎత్తుకెళ్ళాడు, నా దువ్వెని ఎత్తుకెళ్ళాడు, నా గొలుసు ఎత్తుకెళ్ళాడు, నా వాచి ఉంగరం ఎత్తుకెళ్ళాడు అని ఒకడు చెప్పాల. అప్పుడే ఇప్పుడు ఈ లోపు అయితే ఎవరు చెప్పలేక ఇప్పుడు వచ్చింది బయటికి, అవునా కదా. నెక్స్ట్ సరే చిల్లర దొంగే, ఊరోళ్ళందరూ కలిసి కొడితే పార్ట్ డ్యామేజ్ అయ్యింది. ఎక్కడైనా దొంగ దొరికినప్పుడు ఊరోళ్ళందరూ ఎందుకు కొడతారు, నాది నాకి, మా ఇంటి నాది నాకి. కొట్టిన తర్వాత వాడిని పోలీసులకు అప్పచెప్తారుగా, సార్ ఇవి నీకు దొంగను పట్టుకున్నాం సార్, కొట్టాము, ఇదిగోండి మాకు ఇప్పించండి, ఇదిగోండి దొంగ మేము అప్పచెప్తున్నామని. మరి అప్పుడు కేసు నమోదు అవ్వలేదు. పోనీ వీళ్ళు పెట్టకపోయినా పాపం అని రోడ్డు మీద కొట్టి కొట్టి వదిలేసిన అగోరి పేరెంట్స్ అయినా కేసు పెడతారుగా, మా వాడిని చితకబాదారు అని. సో అటు అది జరగలేదు, ఇటు ఇది జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటారు? దట్ ఈస్ వాట్, దానికే కదా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఎవరి దగ్గర ఉండవు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? సో అంటే ఇప్పుడే కదా రిమాండ్ లో రిపోర్ట్. సరే అరెస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి, అగోరి అరెస్ట్ అయింది, 14 రోజులు రిమాండ్లో ఉంది, మళ్ళీ 14 రోజులు పొడిగింపు జరుగుతోంది. అవును. ఒకరు అరెస్ట్ అయ్యారు అంటే చాలా మంది వచ్చేస్తారు, మమ్మల్ని మోసం చేశారని. ఇప్పటిదాకా ఇంకెవరు రాలేదే. ఏ కేసులో అయితే అరెస్ట్ అయిందో ఆ కేసే కొనసాగుతా ఉంది. రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటారు? రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటే 14 రోజుల తర్వాత కోర్టు ముందు పెడతారు, నాకు బెయిల్ కావాలి అని అడుగుద్ది. సరే నీకు బెయిల్ వద్దు, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని వీళ్ళు అంటారు. ఎందుకు నీకు బెయిల్ ఇవ్వద్దని మీరు అడుగుతున్నారు అని అడిగితే ఆమెకు అడ్రస్ లేదు. ఇప్పుడే మేము ఆల్రెడీ తీసుకొచ్చిందే 7కో పోయి తెచ్చాం, నువ్వు బెయిల్ ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది, మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మేము? ఆమెకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, అడ్రస్ లేదు. అందుకని చెప్పేసి అడ్రస్ లేని ఆవిడ కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచండి అని ఆయన గట్టిగా వాదిస్తే మళ్ళీ రిమాండ్కి వెళ్ళింది. ఇప్పుడు అగోరికి అడ్రస్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు వచ్చి షూరిటీలు పెట్టేసి 10,000 షూరిటీలు పెట్టి దాన్ని పట్టుకెళ్తారు ఇంటికి, మళ్ళీ కోర్టుకి పేసీలు అటెండ్ అవుతూ ఉంటుంది. సో మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉండనేమో. ఆ రోజు బెయిల్ వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ ఉంటే ఉండేది, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు. ఇప్పుడు అందరూ తెలిసిన ఓపెన్ సీక్రెట్, అగోరికి అడ్రస్ లేదండి మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా ఉండట్లేదండి, 5 సంవత్సరాల నుంచి ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయింది అనేది రోజు న్యూస్లు ఉన్నాయి. వదిలేసే కథం ఇంకా ఈ ఆర్టికల్స్ వాళ్ళు కోర్టు ముందు పెడతారు, జడ్జి ముందు. చూడండి సార్, ఈమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది అని చాలా దాఖలాలు ఆమె చెప్పింది, నాకు అడ్రస్ లేదని ఎన్నో ఇంటర్వ్యూలలో. సో అడ్రస్ లేని ఆవిడని మేము మళ్ళీ పట్టుకోలేము ఇప్పుడు పారిపోతే, అందుకని చెప్పి మీరు జ్యుడిషియల్ ఉండండి అంటే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ వేశారు. ఇప్పుడు అది పొడిగింపు. కానీ ఈవిడ జూన్ వరకు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఇప్పుడా? అవును. దానికి కారణం ఏంటంటే కోర్టుకు వేసవి సెలవులు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ మే మంత్ అంతా వేసవి సెలవులు అనమాట. అంతేనా? జడ్జిలు వీళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైనా లైక్ వివేక హత్య కేసు లాంటి పెద్ద పెద్ద కేసులు వస్తే సపరేట్ బెంచ్ వేసి వాదనలు జరుపుతారు. సపరేట్ బెంచ్ వేసి వాదనలు జరపడానికి అంత పెద్ద లాయర్లను తేయడానికి అంత చిల్లర ఈ 2 పార్టీల దగ్గర లేవు. ఇది జస్ట్ ఒక చీటింగ్ కేసు అంతే. సో ఖచ్చితంగా జైల్లోనే మగ్గాలి అంతే. మీడియాకి స్టఫ్ లేదు, ఇంకా మీడియాకి ఏం స్టఫ్ దొరకదు. మీడియాకి ఎందుకు స్టఫ్ లేదు? అగోరి విషయంలో బోల్డ్ అంత స్టఫ్ ఉంది. ఒకరు వచ్చి రాశారు, జైలు నుంచి శ్రీవర్షినికి అగోరి ప్రేమలేఖ, మళ్ళీ జైల్లో అగోరి అర్థనాదాలు, రాత్రిపూట మాయమవుతుందంట, పగలు కనిపిస్తుందంట, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ శ్రీవర్షిని వచ్చి ములాఖత్ వేసింది, ఏం మాట్లాడిందో తెలుసా? మళ్ళీ జైల్లో క్షుద్ర పూజలు, లేడీ ఖైదీలను మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంట. ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. సో అగోరి దగ్గర తవ్వుకుంటే బోల్డ్ అంత స్టఫ్ ఉంది. థంబ్నెయిల్స్కి కొదువు లేదు, మీడియాకి కొదువు లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇంకా ఎన్నో ఖైదీలతో గొడవ పడ్డట్టు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కమిటీ అందరు కలిసి ఆమె అగోరిని చితకబాదినట్టు, ఆ జైలర్నే లైన్లో పెట్టినట్టు, ఆ జైలర్ని హిప్నోటైజ్ చేసినట్టు, నువ్వు నన్ను వదిలేస్తున్నావు అంటే జైలర్ ఇలా తాళం తీసి వదిలేసినట్టు, ఇలాంటివన్నీ రాస్తున్నారు. సో మీడియాకి స్టఫ్ ఉంది, కంటెంట్ క్రియేటర్స్కి కూడా స్టఫ్ ఉంది. ఇక్కడ నేను అగోరికి ఏం సపోర్ట్ చేయట్లేదు, మంచిది చెడ్డదని నేను చెప్పను. అగోరి మీద ఎలిగేషన్స్ పాస్ చేసిన వాళ్ళు అంత ఉత్తములు కాదు అంటున్నా. అండ్ ఇంకొకటి, మొన్న అగోరి మీద కేసు వేసి ఆ ముసుగావిడిని తీసుకొచ్చి 2 క్యారెక్టర్లు నిలబడ్డాయి
ఆవిడే ముసుకేసుకొని ఉంది, అఘోరి మొదటి భార్య ఈవిడే అని అన్నారు. ఆయన ఏంటంటే నేను పిలిస్తే అందరూ ఛానల్స్ వస్తారని వాళ్ళకి తెలుసు, అలాగే పిలిచాడు. అందరూ వచ్చేసారు గబగబ గబగబ. చెప్పండి ఏంటి అంటే ఇగో అఘోరి మొదటి భార్య, మీరు సెన్సేషన్ చేసేయండి అన్నాడు. అందరు రాశారు అఘోరి మొదటి భార్య, అఘోరి మొదటి భార్య, అఘోరి మొదటి భార్య. ఈమెకి ఏం చెప్పారు, అమ్మ నువ్వు ముసుగు తీకు, ఏదడిగినా తప్ప ఏం మాట్లాడక అన్నారు. ఆవిడ కూడా అంటే అంటుంది. అడిగితే ఉండండి నేను చెప్తా అని చెప్పి ఈయన వస్తున్నాడు, నేను చెప్తా అని ఆ పక్క నుంచి ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఈమెను మాట్లాడివట్ల. అయినా సరే మీడియా వచ్చేసి గట్టిగా అడిగింది, అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆధారాలు ఉన్నాయి, పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నేను పిలిస్తే మీడియా ఛానల్స్ వస్తాయన్న కాన్ఫిడెంట్ వీడికి ఉంది. అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ట్రైలర్ అది అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. వాడికి కావాల్సింది ట్రెండ్ అయింది, వదిలేశారు. అండ్ ఈ 2 క్యారెక్టర్స్ కూడా అంతకుముందు ఎవరికి తెలియదు, అద్దం చూపిస్తే ఎవడీడు అంటారు వాళ్ళు కూడా. కేవలం అఘోరి అనే ఒక క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచే దాన్ని వ్యతిరేకిస్తా ఫేమస్ అయిన వాళ్ళే. అంతేగాని అంతకుముందు వీళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో ఇక్కడ అఘోరి మంచిది చెడ్డది అని ఎప్పుడూ నేను చెప్పను, కానీ అఘోరి మీద ఎవరెవరైతే ఎలిగేషన్స్ పాస్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ ఫేకే. అందులో ఒక్కరు కూడా జెన్యున్ క్యాండిడేట్స్ లేరు. ఇప్పుడు ఈవిడ కూడా, ఈ లేడీ ప్రొడ్యూసర్ కూడా ఫిబ్రవరిలో కేసు పెడితే ఇప్పుడు దాని తీవ్రత ఇంకోలాగా పెంచి అరెస్ట్ చేశారు. అంతకుముందు మరి ఆ 2 నెలలు ఏమైంది అట్లా. సో వాట్ ఎవర్, ఇప్పుడు అఘోరి మీద వచ్చింది ఊళ్ళో చిల్లర దొంగ, సరే చిల్లర దొంగే. అంతకుముందు మరి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి చిల్లర దొంగ? ఫోన్లు ఎత్తుకెళ్ళింది, ఎవడు కంప్లైంట్ పెట్టాడు మా ఫోన్లు ఎత్తుకెళ్ళింది తెలియదు కదా. ధైర్యంగానే తిరుగుతుందిగా కారు వేసుకొని. మరి ఇంకేంటి, అసలు ఎప్పుడు రాని ఎలిగేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో నాకైతే ఈమెని నెగిటివ్ చేయడానికి ఏం పాయింట్స్ కనబడట్లా. ఇప్పుడు అది కూడా ఈ 10 లక్షలు ట్రాన్సాక్షన్ అయింది కదా ఎలా అని అనొచ్చు. పూజ చేసిందో పురస్కారమే చేసిందో లేక ఆవిడ వచ్చి ఇచ్చిందో తెలియదు కదా, మరి దాన్ని ఎలా తీసుకుంటాం మనం? అది. సో మొత్తానికి ఈ జూన్ వరకు అఘోరి జైల్లోనే ఉంటుంది. సో అప్పటి వరకు ఇంకా వేచి ఉండాలంటారు అంతే. మీ యాంగిల్లో ఫైనల్గా వర్షిని మైండ్ సెట్ ఎట్లుందంటారు? ఇప్పుడు వర్షిని కౌన్సిలింగ్లో ఉంది కదా, వర్షిని మైండ్ సెట్ ఎలా ఉందనేది నాకు తెలియదు. వై బికాస్ ఎప్పటివరకు ఎవరు బయట పెట్టలే. ఆ ఎపిసోడ్ నుంచి వర్షిని ఫస్ట్ పోయింది, తీసుకొచ్చేసి మారిపోయింది, పోనని చెప్పింది, మళ్ళీ పోయింది. ఇప్పుడు బలవంతంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఆపిల్ ఇష్టం, ఆమెకు ఉండాలంటే ఉంటుంది, పోవాలనుకుంటే పోతుంది. వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు, ఉండాలనుకున్న వాళ్ళని ఎవరు. పేరెంట్స్ ఎంత తప్పు ఉందంటారు ఆ వర్షిని పేరెంట్స్ది? నాకు తెలియదు. ఆ పిల్ల ఏం చెప్పిందంటే మా ఇంట్లో వాళ్ళు నా మీద బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అవును, డబ్బులకి అఘోరికి ఇచ్చేసిరు, డబ్బులకి అమ్మేసినారు. ఆ తర్వాత అఘోరి మోసం చేసిండు, ఆ శ్రీనివాస్ మోసం చేసిండు, డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకి తీసేసుకుంటూ అమ్మాయిని కూడా తీసేసుకుంటూ డబ్బులు పోయి అమ్మాయి పోయి వాళ్ళు ఏమైనా చెప్తారులే. కానీ శ్రీవర్షిని ఎపిసోడ్ ఏంటంటే నాకు మా పేరెంట్స్ దగ్గర సేఫ్టీ లేదు, నా బతికేంటో అని ఇట్లా ఉన్నాను. టైంకి ఒక క్యారెక్టర్ వచ్చింది నా జీవితంలోకి, నేను చూసుకుంటా, నా ప్రాణాలు అడ్డేసాను, నేను కాపాడుతాను. విష్ణుకి ఈ వర్షినికి ఏంది గొడవ అయింది అసలు? అది వాళ్ళ పర్సనల్, నాకు తెలియదు. అది చెత్త గొడవలు ఎవరైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, తెలియదు. ఇప్పటికైతే తెర మీదకి వచ్చిన న్యూస్లన్నీ ఎవరిని తప్పు పట్టలే, ఎవరు మంచోళ్ళని కూడా అనలేము. ఇప్పుడు నాకు నీ గొడవ ఉంటే ఖచ్చితంగా నీ గురించి నేను నెగిటివ్గానే చెప్తా. సో చాలా రోజుల నుంచి బాగా ఈ విషయం మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు దీనికి, ఫుల్ స్టాప్ అంతే అంటారా? రైట్ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.